బెర్రీ మంచిగున్నా తప్పు చేసినా ఏం చేసినా రెస్పాన్సిబుల్ మొత్తం నానిదే. మా డాడీ దిగాడు. డాడీ హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే కాకా. హ్యాపీ మ్యారేజ్ డే. థాంక్యూ ఓసిడి ఫెలో ఫ్యామిలీ కడిగి నువ్వు ఎందుకు మధ్యలో వస్తావు? ఈ పేరు బాగుంటది బెర్రీ. ఎవరికి ఉండదు తెలుసా? బెర్రీ అండ్ విధు కూడా ఎవరికి ఉంది, ఎవరికి లేదు. మొన్న వచ్చిండ్రే తాత మనమని ఇద్దరు కొట్లాడు. మా అమ్మని తిడుతుంది నాతో. ఈ రోజుకి పందిరేసి 9 రోజులు అవుతుంది. ఫోన్ చేసినా వాళ్ళు రాలేదు, తీయట్లేదు. అంటే ఏదో బోడబోడగా అయిపోతుందేమో కదా ఇష్యూ. ఈరోజు మా అమ్మ నాన్నది వెడ్డింగ్ యానివర్సరీ, 43 ఇయర్స్ అవుతుంది. జస్ట్ పూలమాల తీసుకున్నాము అండ్ సాటర్డే రోజు కేక్ తిన్నాం అనమాట. అందుకని స్వీట్స్ తీసుకొని వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని లంచ్కి మేము అందరం రెడీ అయ్యి వాళ్ళని పికప్ చేసుకుంటాం. రండి మనం కూడా వెళ్దాం. చిన్న చిన్న సెలబ్రేషన్స్. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు పైన ఉంటారు వెయిటింగ్ అనమాట. ఇప్పుడే డాడీకి ఫోన్ చేస్తే 12:30 అవుతుంది, అప్పుడే తింటామే అని అన్నాడు. ఆ డాడీ పిల్లలతో వెళ్తాం కదా టైం పడుతుందని కొంచెం ముందుకెళ్ళి ఆగుదాం, వెయిట్ చేద్దాం అమ్మ వాళ్ళ కోసం. సో అమ్మ నాన్న కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తున్నారు, ఇంకా తెలీదు వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నాము అని. మమ్మీకి కరెక్ట్గా 11 ఇయర్స్ అప్పుడు పెళ్ళి అయింది. 14 ఇయర్స్కి నేను పుట్టా. మా డాడీకి అప్పుడు 14 ఇయర్స్ అంట, 17 ఇయర్స్కి నేను పుట్టాను అనమాట. వాళ్ళకి కంప్లీట్గా మేము 5 మెంబర్స్ 21 ఇయర్స్కి మా మమ్మీకి 5 మెంబర్స్ పుట్టేశారు. ఆపరేషన్ కూడా అయిపోయింది. అసలు అంత చిన్న ఏజ్లో మమ్మల్ని వాళ్ళు ఎలా పెంచారో ఏమో. ఆ టైంలో డైపర్స్ కూడా లేవు. ఇప్పుడు 2 పిల్లలకే మేము అసలు వెరీ అబ్బా. అమ్మ నాని అల్లరి చేయరా? నాని ఏం చేస్తాడమ్మా? అలిగితే ఏం చేస్తాడు చెప్పు? వెళ్ళి చిన్నప్పుడు వెల్లుల్లి ఒలిచేవాడు, ఇప్పుడు మా తోలు ఒడుస్తున్నాడు. చెర్రీని అయితే కంప్లీట్గా, అంటే చెర్రీ నాతో ఉన్నాడు. నేను డెలివరీ అయిన వెంటనే యూఎస్కి వెళ్ళిపోయా. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ కోసమే ఇండియాకి వచ్చి డెలివరీ అయ్యి 1.5 మంత్కి నేను యూఎస్ వెళ్ళిపోయా. మొత్తం కంప్లీట్ 4 ఇయర్స్ నాతోనే చెర్రీని మొత్తం నేను చూసుకున్నాను. కానీ బెర్రీని జస్ట్ డెలివరీ అయిన తర్వాత ఓన్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడే నేను తీసుకునేదాన్ని. మొత్తం అత్తమనే చూసుకుంది. బెర్రీ మంచిగున్నా తప్పు చేసినా ఏం చేసినా రెస్పాన్సిబుల్ మొత్తం నానిదే. ఆ క్రెడిట్ అంతా గోస్ టు నాని. దశరథలాగా ఫీల్ అయిపోతాడు. నువ్వు మిస్టేక్ చేసినా, నువ్వు మంచి చదువుకున్నా, బ్యాడ్గా చదువుకున్నా, గుడ్ బాయ్ అయినా బ్యాడ్ బాయ్ అయినా నేను నానినే అంట. ఎందుకంటే నానియే మొత్తం నేను చూసింది. ఓకేనా? ఓకేనా? ఇట్లా చూస్తుంటే ఫ్రేమ్లు ఇద్దరు ఒకేలాగా సేమ్ కనిపిస్తురుగా. అంత చిన్న ఏజ్లో అమ్మ నాన్న అందరినీ కరెక్ట్గా హ్యాండిల్ చేసి అందరికీ వాళ్ళు చూసిన సంబంధాలే మేము పెళ్లి చేసుకున్నాం. అందరిది అరేంజ్ మ్యారేజే. వాళ్ళ చేతుల మీదుగానే పెళ్ళిళ్ళు జరిగాయి. అందుకే ఎవరి పెళ్ళిళ్ళు అయినా కూడా వాళ్ళిద్దరిని పిలుస్తారు అనమాట. కడుపు నిండా కన్నావు, అంత బాగుంది అని చెప్పేసి. సో ఇప్పుడు రాని వచ్చిన తర్వాత మా డాడీ దిగాడు. డాడీ హ్యాపీ మ్యారేజ్ డే. అగో అందులో నువ్వు మమ్మీ, ఆ కారు వెనకాల ఖాళీ. అత్తమ్మ అమ్మ వస్తుంది. అసలు నీ ఫోనే కలవట్లేదు డాడీ. ఏంది డాడీ ఎప్పుడు ప్లేన్ వైట్ షర్ట్స్ వేసుకుంటావు, ఈరోజు పూలు వేసుకున్నావు. మ్యారేజ్ డే కలర్ఫుల్. డాడీ ఆ కార్లో, మమ్మీ ఈ కార్లో వెళ్తున్నాం. ఇద్దరు ఒకటి చేసి పెళ్లి చేయాలి. డాన్సులు అంటే ఏకంగా బాగుంది. అది బ్లౌజ్ కరెక్ట్ సెట్ అయింది. లేదు అట్లా రాగానే తింటాడు కదా. కరోనా టైంలో అయితే వాడు చేతులు ఎట్లనే మమ్మీ రుద్ది రుద్ది ఇవి అరిగిపోయింది. కడిగి అదే సరదానా? అదే ఇద్దరు పక్క పక్కన కూర్చోబెడతాను. నేను కూర్చుంటా అని మధ్యలో కూర్చొని తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని రచ్చ చేస్తున్నాడు. భయం రా నాని అంటే నీకైతే. అబ్బబ్బబ్బబ్బబ్బా. నాని నువ్వు సేమ్ ఉంటారంట చూడడానికి. నీకేమనిపిస్తుంది బెర్రీ? నాని నువ్వు సేమ్ ఉంటారా, నువ్వు సంపత్ మామ సేమ్ ఉంటారా, లేకపోతే వాళ్ళ నాని నువ్వు సేమ్ ఉంటారా? వాళ్ళ నాని, అమ్మ వాళ్ళ నాని. తెలుసా? బాలమ్మ.
బాలమ్మ అందుకే నీకు బి మీద రావాలి అని చెప్పేసి నేను బెర్రీ అని పెట్టినాం. బాల బెర్రీ బాల బెర్రీ బాల బెర్రీ సేమ్ ముక్కు మా నానమ్మ ముక్కు సేమ్ ముక్కు సేమ్ కోపము అన్ని. మా తాత కోపం అందరు వెజ్జే కదా, సో అందరికి వెజ్ చెప్తున్నా. స్టార్టర్ ఏంటి? చిల్లీ మష్రూమ్ అండ్ రోటీస్ కావాలి. కర్రీస్ మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? వెజ్జే, కంప్లీట్ వెజ్. హలో అత్తమ్మా, ఈరోజు మమ్మీ డాడీ యానివర్సరీ అండి, అందుకని ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. అవును, అప్పుడు పెళ్ళి, ఇది పెళ్లి రోజు. ఏం చెప్తారండి? పన్నీర్ కర్రీ చెప్పండి. పాలక్ పన్నీర్ చెప్తారా? ఓకేనా? కడాయి పన్నీర్ బాగుంటుంది. కడాయి పన్నీర్ ఇంకా దాల్ ఫ్రై కావాలి. కోఫ్తా చెప్తాము, ఒక కోఫ్తా 2 చెప్పండి. దాల్ ఫ్రై చెప్పినా కన్ను, నేను కోఫ్తా 2 చెప్పిన, పన్నీర్ 2 చెప్పిన. ఒకటి దాల్ ఫ్రై. నేను మమ్మీకి 14 ఇయర్స్కి పుట్టాను అనమాట. అంటే చిన్న పిల్ల కదండి, అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తొక్కుడు బిల్ల అవన్నీ ఆడేదంట, మా తాత చెప్పింది. తొక్కుడు బిల్ల ఆడేదా? అరుగులు ఉంటాయి కదా ఊర్లలో, అరుగు మీదకి ఎక్కి కిందకి దుంకుతుంది. తాత తింటున్నా. తాత అప్పుడు ముత్యాల గురుండని పోతుండే కదా హైదరాబాద్. పోయేసరికి నేను మంచిగా ఎవరు లేరు కదా అని తొక్కుడు బిల్ల ఆడుతుంది. ఒకరోజు కూర్చోబెట్టి ఏడ్చి చెప్పిండు, ఇట్లా వద్దుపేట నీకు చిన్న పాప వస్తుంది, అట్లా చేయొద్దు, మంచిది కాదని చెప్పి. ఇక పక్కన వాళ్ళు ఉంటుండే కదా గోదావరమ్మ వాళ్ళు అంటుండే ఏమన్నా పని చేయమంటుండే. నన్ను చేయమంటే నేను చేయనంటే అలా కృష్ణకి చెప్తా, జరా చేస్తాను, నేను దండం పెడతాను, పూజ చేస్తాను, అట్లా ఏడిపించుకునేవాళ్ళు. అప్పుడు అట్లా భయం అవుతుంది. ఉల్లిపాయరా వేయండి, కొంచెం వేయండి. పేరు బాగుంటుంది బెర్రీ, ఎవరికి ఉండదు తెలుసా? బెర్రీ అండ్ విధు కూడా ఎవరికి ఉంది, ఎవరికి లేదు. మీ స్కూల్లో ఒక్కరికైనా ఉందా? విధు చోప్లా ఉండనట. అతను ఒక్కడే కానీ స్కూల్లో కానీ మన దగ్గర ఎవరైనా పేర్లు ఉన్నాయా? విధు అని, విధు ఇట్లా. ఇక మొన్న వచ్చిండ్రే తాత మనమడి ఇద్దరు కొట్లాడింది. మా అమ్మని తిడుతుంది నాతో. ఎందుకు తిడతావు అది ఇదని కొట్లాడితే నేను విలన్ అయిపోయినరా, మీ అందరికి విలన్ అయిపోయినా, ఆయన అలిగిడు. నేను అన్న గాదానికి ఎందుకు అలుగుడే అని అంటే వృత్తిగా అమ్మ. ఇక వాడు ఫీల్ అయిండు పెద్దోడు, ఏమంటుండు తెలుసా? అమ్మమ్మ తాత నిజంగానే ఇదేండా, తాత నిజంగానే ఫీల్ అవుతున్నాడా అంట. వాళ్ళిద్దరు మామూలేనా వదిలేయన్న. పెద్దోడు మామూలుగా మాట్లాడినా ఏదో ఫీల్ అయిపోతాడు. వీడేమో అవన్నీ జరుగుతూనే ఉంటాయి వదిలేయని వీడు అంటాడు, వాడు ఒప్పుకోడు. 43 years అయింది మమ్మీ. అసలు నీకు పెళ్ళయింది గుర్తుందా? మా మమ్మీ వాళ్ళ పెళ్ళిలో మమ్మీ వాళ్ళకి బిస్కెట్ దండ వేసారంట. విజయ్ పిన్ని అని మా మమ్మీ వాళ్ళ కజిన్ అనమాట మా పిన్ని. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మమ్మీ పక్కన కూర్చొని బిస్కెట్లు అన్ని తిన్నారు. బిస్కెట్లు తింటారు. 2 o'clock ఏడుస్తుంటారు, బిస్కెట్లు తినుకుంటా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? పెళ్లి చేసి అందరూ ఆడుకుంటుంటే నన్ను ఆడుకుంటా. అప్పటిదాకా నా పెళ్ళి అంటే ఎందుకు తెలియదు. తర్వాత ఇటు కూర్చొని ఇటు మీ అత్త ఇట్లా అంటది, మీ అత్త ఇట్లా అంటది, నిన్ను ఈడు ఉంచరు, ఆడికే తీసుకుపోతారు అని చెప్పి నాకు ఏడుస్తుంటే వాళ్ళు తిన్నుడు బిస్కెట్లు నుంచి. డాన్స్ చేద్దాం. నువ్వు వెనుకకు రాదు విధు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. శతమానం భవతి.